హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. స్పెషల్ స్టార్ టుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వెయిటింగ్. అవును, 10 సంవత్సరాలు రాజకీయాలలో ఉంటూ ప్రజా సమస్యలు వింటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాడిన జనసేనని కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అవును, ఇది నిజం. మంచి సినిమాలు చేస్తూ సినిమా రంగంలోని నెంబర్ 1 స్థానాన్ని వదిలేసి ప్రజల కోసం రాజకీయాలలోకి వచ్చారు. అందరికీ ఆశ్చర్యం వేసింది, పవన్ కళ్యాణ్ గారు ఇంక సినిమాలు తీయరా? కానీ తాను నటించిన ప్రతి సినిమాలోని యూత్కి దగ్గర అయ్యే విధంగా తన సినిమా పాటలను కంపోజ్ చేస్తారు. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని ఒక చిన్న తాపత్రయం. అలాంటిదే సుస్వాగతం, తొలి ప్రేమ లాంటి సినిమాలలో యూత్కి బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు వాళ్ళకి స్టైల్ అంటే, యాటిట్యూడ్ అంటే విజయ్ దేవరకొండ గారు నటించిన అర్జున్ రెడ్డి ఏమో. అదే 90s కిడ్స్కి అయితే అప్పటి యూత్కి బద్రీ మూవీ. బద్రీ సినిమా యాటిట్యూడ్ అంటే ఆ సినిమాలోని పవన్ హీరోయిజం ఒక లెవెల్. ఆ స్టైల్, లుక్స్ పరంగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత తమ్ముడు సినిమాలోని నిజంగా ఆ సినిమాలోని ట్రావెల్ సోల్జర్ సాంగ్లోని చూపించిన స్టంట్స్ అన్నీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చేశారు అప్పట్లో. అదొక పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. ఎస్జే సూర్య డైరెక్షన్లో వచ్చిన ఖుషి ఒక మైల్ స్టోన్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో. మీరు నమ్మరు, ఖుషి రిలీజ్ చేసిన తర్వాత హైయెస్ట్ క్రాస్ కలెక్షన్ చేసిన మొట్టమొదటి రిలీజ్ మూవీ అనొచ్చు. ఈ సినిమా దగ్గర నుండి పవన్ కళ్యాణ్ గారంటే ఇంకా యూత్కి బాగా దగ్గరయ్యారు. ఖుషి సినిమాలోని వాడిన బ్యాగ్స్ అయితే అప్పటికి యూత్కి చాలా అట్రాక్ట్. అప్పటికి కాలేజీలోని యూత్ చాలామంది ఆ బ్యాగ్స్ వాడేవారు. పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ని ఫాలో అయ్యేవారు. అలాంటిది ఖుషి మూవీ. ఖుషి కూడా ఒక మ్యూజికల్ హిట్ కూడా అనొచ్చు. ఖుషి తర్వాత వరుస ఫ్లాప్లు, ఒక్క జల్సా తప్ప. అయినా సరే ఫ్యాన్స్ ఒక్క రవ్వ కూడా తగ్గలేదు. 10 ఏళ్ళ తర్వాత గబ్బర్ సింగ్ హిట్ కొట్టాడు. తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్. పంజా అయితే సినిమా ఆడకపోయినా పవన్ లుక్స్ అందరినీ ఫిదా చేశాయి. పంజాలోని ఒక డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అవి ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ మాత్రం మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత పాలిటిక్స్లో చాలా బిజీగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చెయ్యరు అని అనుకున్నారు అందరూ. అజ్ఞాంతివాసి చివరి సినిమా. తర్వాత 3 ఏళ్ల తర్వాత గ్యాప్ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతోటి రీఎంట్రీ ఇచ్చారు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ద్వారా ఒక గుడ్ మెసేజ్ని పబ్లిక్కి అందించారు. తర్వాత భీమ్లా నాయక్ సినిమా ఎవ్వరూ మర్చిపోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అదొక పెద్ద హిట్ సినిమా అని చెప్పొచ్చు రీఎంట్రీ తర్వాత. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, పంచుకెట్టు స్టైల్స్లో ఉండే ఫైట్ సీన్స్ కానీ, రానాకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ కానీ ఇప్పటికీ మర్చిపోరు. అంత నచ్చుతుంది భీమ్లా నాయక్ అంటే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, హరహర వీరమల్లు, ఓజీ ఈ 3 సినిమాల కోసం ఫ్యాన్స్ వయ్య కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ తెలుసు. మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఒక డైరెక్టర్ అని? తను డైరెక్షన్లోని తను హీరోగా నటించిన జానీ సినిమా అప్పట్లో రిలీజ్ అయింది. అది అంత పెద్దగా ఆడలేదు, కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందేమో. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఇన్స్పిరేషన్. చిన్నలకి పెద్దలకి చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే నాగార్జున గారు ఒక ఈవెంట్లో ఇలా అన్నారు, అన్నయ్య షాడో నుండి బయటకు వచ్చి ఎవరైనా పెద్ద స్టార్ యాక్టర్స్ అయ్యారు అంటే తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, తమిళంలో కార్తీ గారు మాత్రమే అన్నారు. అప్పుడు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి సినిమాల్లో పేరు సంపాదించారు అని. మీరు నమ్ముతారో లేదో కానీ ఏ సినిమా వేడుక జరిగినా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఆయన పేరు ఎత్తకుండా ఉండలేరు. అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలకు. ఆయనకు ఫ్యాన్స్ ఉండరు, భక్తులు మాత్రమే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో చాలా బిజీగా ఉండడం వల్లే సినిమాలు చేయలేకపోతున్నారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జోడు కుర్రాల మీద సారీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాలి, అలాగే రాజకీయాలలో ఉండాలి అని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ ఆల్ మూవీస్. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.